ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూ కాబట్టి హేమ గారి విషయంలో చాలా జరిగింది. నాకు ఫైనల్‌గా నాకు సంబంధం లేదు. అంటే నేను ఎండ్ సిన్సియర్‌గా ఒకటి చెప్పనా? హ్మ్. మీరు నమ్మినా, నమ్మకపోయినా. 'హేమ' ఫస్ట్ పిక్చర్‌లో నేనే హీరోని. 35 ఏళ్ల క్రితం. హ్మ్. 'అంతిమ రాత్రి' అని హ్మ్. హేమకి అదే ఫస్ట్ ఫిల్మ్. తను కూడా చెప్తది బయట. అప్పటి నుంచి లాస్ట్ 4, 5 ఇయర్స్ వరకు మాలో ఉన్నప్పుడు తను ఉండేది కదా! ఇది 100% నమ్మితేరాలి. ఆ హ్మ్. అమ్మాయి మందు తీసుకుంటుంది. హ్మ్. ఇది నేనెప్పుడు కళ్ళారా చూడలేదు. కొన్ని వందల పార్టీల్లో కలుస్తూనే ఉంటాను కదా! హ్మ్. నేనెప్పుడు చూడలేదు. హ్మ్. నేను కూడా గొప్పగా చెప్తా. నీ నోరు తప్పితే ఏ అలవాటు లేవు కదా! అంటుంటా హేమ. మరి ఏం జరిగిందన్న నాకేం తెలుస్తది? హ్మ్. నేను వాచ్‌మెన్ కాదు కదా అండి. అంటే సపోర్ట్ చేయము అంటే చేసింది చేయలేదు అవన్నీ మనం మాట్లాడం. చేయలేదని కానీ వాళ్ళే చెప్పారు కదా! చే బెంగుళూరు పోలీసులు ఫైనల్‌గా ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది కదా! ప్రూవ్ అంతే అయింది. మరి. అవును. అంటే అవును. ఆవిడ చాలా వాపోయారు గూడా. ఎవరు సపోర్ట్ ప్రాపర్‌గా అందించలేదేమో! ఇంకొంచెం నాకు సపోర్ట్ ఉండుంటే మోరల్‌గా నేను ఫైట్ చేసేదాన్నేమో! ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండేదాన్నేమో! ముందు నుండి ఇష్యూ జరుగుతున్నప్పటి నుండి అని బాధపడతారు. ఆవిడ బాధపడతారు. బాధపడ్డారు. డెఫినెట్‌గా బాధపడతారు. హ్మ్. అవునవును. సో, ఇండస్ట్రీలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ఇక్కడ సపోర్ట్ మా నుండి ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ రావు. ఎంతమంది ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా ఇక్కడ? హ్మ్. ఇక్కడ అవును. ఇక్కడ నీ అవసరం ఉందా? హ్మ్. నీ డేట్‌లు అవసరం ఉన్నాయా? హ్మ్. నువ్వు కావాలా? హ్మ్. అంతే. నువ్వు అవసరం లేదా? నిన్ను పట్టించుకోరు. హ్మ్. ఇందాక కూడా చెప్పా. నువ్వు అవసరం ఉంటే నిన్ను జపాన్ నుంచి తీసుకొస్తారు. హ్మ్. నువ్వు అవసరం లేకపోతే నువ్వు అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్నా నిన్ను పట్టించుకోరు. హ్మ్. ఇది ఇండస్ట్రీ. దాన్ని మసులుకునే, దాన్ని తెలుసుకునే మనం బతకాలి. హ్మ్.